తెలంగాణ 1,00,00,000 ఎకరాల మాగాణం కావాలన్నట్టు పోయిన సర్కార్లు పనిచేసి వ్యవసాయాన్ని పచ్చగా చేస్తందుకు తీరొక్క పథకాలు పెడితే ఇప్పటి సర్కార్ చిన్నగా మెల్లగా ఆ పథకాలకు పంగనామం పెట్టే పనులే బిజీగా ఉన్నట్టే ఉంది. ఎవలో బయటోళ్ళు మాటలతోని కాదు, వ్యవసాయ మంత్రి చేసిన కామెంట్లే అంట్లున్నాయి. మరి 3 రంగుల జెండా వట్టి వ్యవసాయాన్ని ఎండబెట్టినాడమ్మో అని వాడుకునే రోజులు వచ్చినాయిగా అనుకుంటా కారు కర్తలు చేసే కామెంట్లు నిజమే అనిపిస్తుందిగా చూస్తుంటే. కేసీఆర్ ఇస్తున్న రైతు బంధు కంటే రైతు భరోసాతోని మేము ఎక్కువ పెట్టుబడి సాయం అని హామీలిచ్చి పవర్లకు వచ్చినాక ఏడాది అవుతున్నా ఒక్కసారి కూడా ఇయ్యలే. మీదికెళ్లి రైతు భరోసా కంటే 500 బోనస్ అని మంత్రి సారు ఎంత మంచిగా చెప్తుండే ఇనుండ్రి. ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి అని ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే చెప్పండి, ఆ స్కీమ్లే కొనసాగిస్తాం అదట. ఇన్నరుగా చూస్తుంటే మెల్లగా రైతు భరోసా రద్దయింగా అని చెప్పకనే చెప్తున్నట్టు లేదా ఇది? ఈ ముచ్చట మీద బీఆర్ఎస్ లీడర్లు గట్టిగానే ఫైర్ అవుతుర్రు. హరీష్ రావు ఆలస్యం చేయకుండా ఎంబటే ఎక్స్లార్చుకున్నాడు. సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టే కుట్రకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపుడు సిగ్గుచేటు. రైతు బంధు కంటే సన్నాలకిచ్చే 500 బోనసే మేలనుకుంటా వ్యవసాయ మంత్రే మాట్లాడితే ఎట్లా? అసలు సారీ దునియాలనే రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతు బంధు అని ఐక్యరాజ్య సమితే తారీఫ్ చేసింది. అసొంటి గొప్ప పథకాన్ని ఓ ప్లానింగ్ ప్రకారం బంధు పెడతందుకు చూసుడు దుర్మార్గం. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాల సన్నవడ్లను క్వింటాలకు 500 బోనస్ ఇచ్చి కొన్నట్టు కాంగ్రెస్ సర్కార్ చెప్పుకొచ్చింది. ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ అందాజా 26 కోట్లే. అదే రైతు బంధు కింద ఏడాదికి 7,500 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేయవలసి ఉంటది. మీరు మేనిఫెస్టోలో చెప్పినట్లు ఎకరాకు 15,000 ఇస్తే ఇది ఇంకా ఎక్కువైతుంది. మరి రైతు బంధు కంటే బోనస్ ఇచ్చుడే రైతులకు ఎట్లా మేలైతుందో వ్యవసాయ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలనుకుంటా గరమైండు. కాంగ్రెస్ సర్కార్ వస్తే రైతు బంధు పెడతారని కేసీఆర్ అన్న మాటల్ని అచ్చరాల నిజం చేస్తురుగా అనుకుంటా అన్నదాతలు కూడా నెత్తి కొట్టుకుంటురట. అసలు పంట వేస్తందుకే ముందుగాల సాయం చేయనప్పుడు ఒడ్లొచ్చినాక 500 బోనస్ ఇచ్చి మీకు ఇదే ఎక్కువ అన్నట్టు ఎట్లా మాట్లాడతారు అనుకుంటా రైతన్నలు రందివడబట్టిర్రు. ఈ ముచ్చట మీద కూడా సర్కార్ వెనకకి తగ్గాలనంటే ఇంకెంత లడాయి చేయాలనో ఏమో పొర్రి. ఎంత మంచి అమాత్యులున్నారు కొండా సురేఖ గారు. మానవత్వం దండిగా దద్దరిల్లుతున్నది మేడం. తాన ఫుడ్ పాయిజన్ అయి జీవోయిన బుజ్జిని కడసారి చూసి కుటుంబాన్ని ఓదార్చింది లేదు. కానీ ప్రతిపక్షం వాళ్ళు పోయి అండగుంటే ఎట్లా మాట్లాడుతుందో చూస్తే ఇంత మంచోళ్ళు మనకు మంత్రి గుండు మనం చేసుకున్న అదృష్టం అని ఫీల్ అవుతారు. దయదండిది షేయి మొండిది అన్నట్టు ఫుడ్ పాయిజన్ లై పిల్లగాళ్ళు దావఖాన్ల పాలైతే అల్లడిల్లుతున్నారు. ఓ దిక్కు నిత్యం ఎన్నైతున్నా చెవ్విన పేను వారనట్టుంటలేదు సర్కారోళ్లకు. మొన్న వాంకిడి హాస్టల్లో చదువుకున్న బుజ్జిది జీవే పోయింది. అయినా సర్కార్ కైతే చీమ గుట్టినట్టు అన్న కాలేదు. ఉత్తుత్తి చెకింగులు చేసి చేతులు దులుపుకున్నట్టే ఉన్నది. 190 హాస్టళ్లల్లా గదే పరిస్థితి ఉన్న దిద్దుబాటు చర్యలు చేస్తున్నది అయితే లేదు. సర్కారోళ్ల పట్ల చలనం ఎట్లా లేదు. పిల్లలు జీవిడుస్తున్నా పట్టింపు లేదా అని ప్రతిపక్షమోళ్ళు సొట్లు పెడుతుంటే ఉల్టా ఆలనే ఎక్కిరిస్తుండ్రు మంత్రివర్యులు కొండా సురేఖ గారు. గురుకులంలా మంచి తిండి పెట్టా మీకు శాతనైతలేదా? బీద పిల్లల పానాలంటే లెక్కలేదా అని నిలదీస్తే మీకంత ప్రేమ ఉంటే మీరే పోయి ఆ జీవోయిన బుజ్జికి 1 కోటి రూపాయలు ఇయ్యొచ్చు కదా అని అంటున్నది. గురుకుల విద్యార్థిని అమ్మాయి చనిపోయిన విషయాన్ని వాంకిడి అక్కడ ఆశ్రమ పాఠశాలలో ఆ అమ్మాయి చనిపోయిన విషయాన్ని దాన్ని కూడా చిలువలు పలువలుగా చేసి మరి దాన్ని రాజకీయ లబ్ధి కోసం శైలజ అనే అమ్మాయి మరణించిన దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల గురించి ఈ రోజు మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరఫున మీరు ఏం ఆదుకున్నారు? మీరు వెళ్ళి ఏదైనా ఆదుకున్నారా? మరి 1 కోటి రూపాయలు మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు ప్రేమ ఉన్న వాళ్ళైతే. మరి పవర్ల మీరున్నారా వాళ్ళున్నారా అక్క? బిడ్డను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో బీద కుటుంబం ఉంటే వాళ్ళ మీద కన్సర్న్ లేకపోగా కడుమోళ్లకు అట్లా కావద్దని చెప్పినందుకు మీకంత ప్రేమ ఉంటే 1 కోటి రూపాయలు మీరే ఇయ్యొచ్చు కదా అని అంటారా? గింత రాతి గుండె ఏందక్క నీది అని మస్తు గరమైతుండ్రు కొండా సురేఖక్క మాటలు విన్న నెటిజన్లు.